ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ప్రశ్నశాస్త్రం మన జానకి రామ్ని అడిగి చూద్దాం. 2024వ సంవత్సరం నూతన సంవత్సరం వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. ప్రశ్నశాస్త్రంని అడిగి జానకి రామ్ని అడిగి చూడు. సింహరాశి వారి జాతకం ప్రశ్న నూతన సంవత్సరం ఎలా ఉందో 2024వ సంవత్సరం చూడు జాతక బలం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండండి, వారి పేరు మీద శివపార్వతులు వచ్చిండు, వినాయకుడు వచ్చిండు. సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు యోగ్యమైన కాలం ఉన్నదండి వారి పేరు మీద. సింహరాశి వారి జాతకాలను చూడాలంటే మాత్రం నవగ్రహాలు 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఇక ధనాదాయ విషయంలో చూడాలంటే విపరీతంగా ధనం వస్తూనే ఉంటుంది, విపరీతంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. ధనం మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారి జాతకంలో మకా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. పుబ్బా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆ పరమేశ్వరుడి ఆరాధన చేయటం చాలా మంచిది వీరి జాతక బలానికి. గ్రహరీత్యా చూడాలంటే మాత్రం రాష్ట్రానుసారం దేశానుసారం అరిష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరికి వారు తప్పకుండా మాత్రం పూజలు జపం చేయటం, దానం చేయటం, హోమం చేయటం, సద్బ్రాహ్మణతో చేపించడం, సత్కార్యాలు చాలా వరకు వారి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు తప్పకుండా మంచి యోగాలు కలిసి వస్తాయండి. వారు కరెక్ట్ మాత్రం ఇంజనీరింగ్ చదివేవారైతే మాత్రం ఇంజనీరింగ్ రంగంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం లాయర్ రంగంలో న్యాయ రంగంలో చదివేవారైతే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వీరి జాతక బలంలో చూడాలంటే ఐఏఎస్ రంగం వారికి మాత్రం మంచి యోగ బలాలు ఉంటాయి. ఐపీఎస్ రంగం వారికి మాత్రం కొన్ని చిక్కులు చికాకులు తప్పవు. కంప్యూటర్ ఇంజనీర్లకు మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి. ఇక వీరి జాతకానికి బోధన రంగం వారికి చాలా యోగ బలం ఉంటుంది. వీరి జాతక బలానికి టీచర్లకు కావచ్చు, ఇంకా లెక్చరర్లకు కావచ్చు, ప్రొఫెసర్లకు కావచ్చు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి వారి జాతక బలానికి. కానీ విద్యల ఆటంకాలు తప్పకుండా వస్తాయండి. ఆటంకాలు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయటం, సరస్వతి మాత కటాక్షం పొందడం మంచిది. వారి పేరు మీద సరస్వతి మాత పూజ చేయాలి, విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అడగడుగున వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఆదాయ విషయంలో చూడాలంటే విపరీతమైన ధనం ఖర్చు అవుతూనే ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి, రిపేర్ చేయాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఏరే స్థానం మారటం కానీ, ఏరే ఇల్లు మారటం కానీ, ఏరే స్థలం కొనటం కానీ ఇటువంటి సంఘటనలు తప్పకుండా అవుతాయి. వ్యవసాయదారులకైతే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయండి. వాతావరణం మూలంగా మాత్రం చాలా వరకు మాత్రం అరిష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నూతన పంటలు వారికి ఫలిస్తాయండి. కానీ వ్యవసాయ రీత్యా వరి పంటలు మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఇతర పంటల్లో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం చూడాలంటే మాత్రం వీరికి 45% మంచి ఫలితాలు ఉంటాయండి. 55% ఇబ్బందులు తప్పకుండా వారికి ప్రతి డిపార్ట్మెంట్లో వారికి మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం రక్షణ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. ఆర్టీసీ రంగం వారికి మాత్రం చికాకులు తప్పవు వారి జాతక బలానికి. ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే పరమేశ్వరుని ఆరాధన, విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే వివాహం కోరుకునే వారికి తప్పకుండా నూతన బాంధవ్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహమై ఇతర వివాహాలు కోరుకునేవారు వివాహమై ఆ వివాహం తొలగి 2వ వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి యోగ బలం నడుస్తుందండి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంతాన విషయంలో మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీల దోషాలు చిక్కులు చికాకులు సంతాన బాధలు ఉన్నవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రుణ చిక్కులు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలండి. రాజకీయ నాయకులకు సెలబ్రిటీలకు మాత్రం సరి సమాన యోగం ఉంటుందండి. మరి జాతకానికి డి అంటే డి అన్నట్టు ఉంటుంది.
ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో మాత్రం ఊహించని పరిణామాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఉన్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది, ఇబ్బందులు పడ్డవారు మంచిగా నడిచే అవకాశం ఉంది. అంచనకు అందకుండా అయితే వారి జీవితం, వారి మీద చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం పరమేశ్వరుడి ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. సుబ్రహ్మణ్య షష్ఠి అని ఒక తిథి ఉంటుంది. షష్ఠి తిథి రోజు కానీ సుబ్రహ్మణ్య షష్ఠి తిథి రోజు కానీ తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయాలి. అలా వీలు కాకుంటే మాత్రం మంగళవారం రోజు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. రుణ విషయంలో జాగ్రత్త ఉండాలి. బ్యాంక్ రంగంలో వడ్డీ వ్యాపారస్తులకు తప్పకుండా ఇబ్బందులు తప్పవండి, జాగ్రత్తగా ఉండాలి. కంప్యూటర్ రంగం వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి యోగబలం కలిసి వస్తుంది. విద్య కోసం వెళ్ళే వారికి శుభయోగం ఉంటుందండి. కళ్యాణం చేసుకొని వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా ఆటంకాలు వస్తాయండి. అలాగే వీరి జాతక బలానికి స్థిరపడడానికి వెళ్ళాలనుకునే వారికి మాత్రం కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా ఆటంకాలు తప్పవండి. కుటుంబ పరంగం నుంచన్నా వస్తుంది, లేకుంటే మాత్రం నమ్మిన వారి నుంచన్నా వస్తుంది, లేదా మాత్రం ఒకరి మాట ఒకరికి నచ్చదు. కొద్దిగా సంశయానం పాటించడం చాలా మంచిది. ఓపిక సహనం చాలా అవసరం వారి జాతక బలానికి. కానీ లక్కీ నెంబర్ 6 వస్తుంది వీరి పేరు మీద. శుక్రవారం, గురువారం, మంగళవారం మంచిది. ముఖ్యంగా ఈ 12 మాసాల్లో వారికి మాత్రం 4 మాసాలు మాత్రం చాలా అధికమైన ఫలితం ఉందండి. 8 మాసాలు 4 మాసాలు అధికమైన ఫలితం ఉంది. 4 మాసాలు చాలా వరకు శుభయోగం, అశుభయోగం ఉన్నది. ఇంకా మిగిలిన 4 మాసాలు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం సంక్రాంతి గడియలో ఇబ్బందులు చాలా పడే అవకాశం ఉన్నదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య విషయంలో ఆటంకాలు తప్పకుండా వస్తాయి. వాహన ప్రయాణం చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి. కరెంటు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నరదిష్టి అధికం ఉంటుంది వీరి పేరు మీద. ఈ నరదిష్టి నరఘోష వెళ్ళిపోవాలంటే మాత్రం అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం ఇంట్లో దీపారాధన చేయటం మంచిది. ధూపం అష్టమూలిక తైలంతో దీపారాధన చేసి అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం తెచ్చుకొని మాత్రం ఇంట్లో ధూపం వదిలిపెట్టాలండి. మంగళవారం, శుక్రవారం, శనివారం చాలా వరకు శుభయోగం ఉంటుంది. ఇంటి మీద ఉన్న దరిద్ర బాధలున్నా, ఆటంకాలు, చిక్కులు చికాకులున్నా, అరిష్టాలున్నా, గాలి చేష్టలున్నా, బాలరిష్ట దోషాలున్నా, వాస్తు దోషాలున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అమావాస్య, పౌర్ణమి గడియల మాత్రం ప్రయాణం ఎక్కువ చేయరాదండి వీరి పేరు మీద. వ్యాపారస్తులకు చూడాలంటే ఇనుము రంగం వారికి కలిసి వస్తుంది, కానీ లోహరంగం వారికి కలిసి వస్తుంది. ఇతర వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తప్పకుండా వారు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆ చిక్కులు చికాకుల్ని కూడా వీరు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ గృహ విషయంలో, కళ్యాణ విషయంలో, నూతన కార్యాలు చేసే విషయంలో మాత్రం ముందడుగు వేస్తారు. కానీ వీరు ఊహించిన దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. డబ్బు ఖర్చు అయినా కానీ మాత్రం పని తప్పకుండా వీరికి సిద్ధించే అవకాశం ఉంటుంది. చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. వీరి మీద అరిష్ట దోషాలు పోవాలంటే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మాత్రం వీరి సద్బ్రాహ్మణులను తీసుకొని మాత్రం శాంతి హోమం తప్పకుండా చేపించాలండి. వారు కులదేవత కావచ్చు, వారు నమ్మిన దేవత కావచ్చు, గృహదేవుళ్ళను కావచ్చు పూజ చేయించడం, జపం, హోమం, దానం చేపించడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.